తెలంగాణలో భూదందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలను చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తుంది. భూపాలపల్లి జిల్లాలోని కొంపల్లిలో 400 కోట్ల భూదందాకు జిల్లా అధికారులు మాజీ ఎమ్మెల్యే అండతో వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు యత్నించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించారు కొందరు గనులు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో అది ప్రభుత్వపరమైంది. ఎట్టకేలకు ఈ భూమిని ఫారెస్ట్ భూమిగా అత్యున్నత ధర్మాసనం తేల్చింది. దీంతో ఈ దందాకు సహకరించిన వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. ఇంతకీ ఏంటి ఈ భూదందా, ఎవరు చేశారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కొంపెల్లిలో 400 కోట్లు విలువైన 106.34 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ లీడర్లు, అధికారులు కలిసి ఆడిన నాటకం సంచలనం రేపుతోంది. కొంపెల్లి గ్రామ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న సర్వే నెంబర్ 171లోని 106.34 ఎకరాల భూమిపై హక్కులు తమవేనని 1985లో ఖాసిం అనే వ్యక్తి వరంగల్ కోర్టును ఆశ్రయించాడు. 1994లో వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందుతుందని తీర్పిచ్చింది. ఖాసిం తిరిగి హైకోర్టును ఆశ్రయించగా అటవీ శాఖ అనుకూలంగానే మరోసారి తీర్పొచ్చింది. ఆ తర్వాత సైలెంట్గా ఉన్న ఖాసిం కుమారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మక్కై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో హైకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా ఖాసిం కుటుంబ సభ్యులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సమయంలో జిల్లా అధికారులు ఆక్రమణదారులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును అటవీశాఖ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో 171 సర్వే నెంబర్లోని 106.34 ఎకరాల భూమి మహమ్మద్ అబ్దుల్ ఖాసింకు చెందుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కోర్టు వివరణ కోరగా జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ను విత్డ్రా చేసుకుంది. అయితే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిందేనంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. చివరకు సుప్రీంకోర్టు లిటిగేషన్లో ఉన్న 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందుతుందని తీర్పు వెలువరించింది. అలాగే ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వ చర్యలను ఖండించిన సుప్రీంకోర్టు ఆక్రమణదారులకు, ప్రభుత్వానికి 5 లక్షల జరిమానా విధించింది. ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి వారి నుంచి జరిమానా రికవరీకి కూడా అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్టు వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫేవర్గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రివిజన్ పిటిషన్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్ది, మిగతా 278 ఎకరాలు రెవెన్యూ దాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువడించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నంబర్లు ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. 171 సర్వే నెంబర్లో 777.24 ఎకరాల భూమిలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు 380.30 ఎకరాలు, ఫారెస్టు డిపార్ట్మెంట్కు 290 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తికి 106.34 ఎకరాలు చెందుతుందని స్వయానా జిల్లా కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. తెర వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయని హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్లో జిల్లా అధికారికి, మాజీ ఎమ్మెల్యేకు 10 కోట్ల విలువైన గిఫ్టులు కూడా అందాయని చర్చ జరుగుతుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ప్రైవేట్ వ్యక్తులకు సహకరించిన అధికారులు, నాయకుల బండారం బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు